హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఇటు వంటల కవిటి. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మా ఇంటికాడ బొచ్చలు వచ్చినాయి. చిన్న బొచ్చలు వచ్చినాయి, చిన్న చిన్న చేపలు, మరీ పెద్దవి కాదు. ఒక సుమారుగా కొన్ని మాత్రం మరీ చిన్నగా ఉన్నాయి, కొంచెం మాత్రం కొన్ని చేపలు మాత్రం కొన్ని మీడియం సైజులో ఉన్నాయి. చూడండి, నేను ఎందుకు తీసుకున్నానంటే బాగా చిన్నగా ఒక సైజు వచ్చినాయి, ఒక సుమారుగా ఉన్నాయి కొన్ని వచ్చినాయి. అందుకోసం అన్నీ నేను కంట్రాక్ట్ తీసుకున్నాను. ఎందుకంటే కొన్ని పులుసు వేద్దాము, కొంచెం ఫ్రై చేద్దామని తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మాత్రం నేను కొన్ని చేపలు తీసుకుని పులుసు వేస్తున్నాను. చాలా టేస్టీగా మీ వంటలకు ఎలాంటి పులుసు వండిద్దో చూడండి. చిన్న బొచ్చ చేప పులుసు వండుతున్నాను. మీరు మాత్రం తప్పకుండా చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ మాత్రం మీ ఇటు వంటలకి తప్పకుండా చేయండి. ఈరోజు మాత్రం నా గొంతు అస్సలు బాగలేదు ఫ్రెండ్, బాగా గొంతు నొప్పి వచ్చేస్తుంది, మాట్లాడలేకపోతున్నాను. కానీ ఈ వీడియోలో మాట్లాడటం తప్పదు కదా, అందుకోసం నేను శుభ్రంగా చేపలని మంచిగా రుద్దేసి చక్కగా నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను బార్ చేపలే పెట్టుకున్నాను. ఎందుకంటే ముక్కలు కట్ చేసుకోకుండా అట్లా బార్ చేపలు అయితే పులుసుకి భలే టేస్ట్ ఉంటుంది, బాగుంటుందని నేనంతా చక్కగా బండకేసి బాగా కళ్ళుప్పు వేసుకుని రుద్దేసి తెల్లగా చాలా చక్కగా కడిగేసి నేను జన్నిబుట్లు పెట్టుకున్నాను. ఎందుకంటే వాటర్ అంతా నీస్ వాటర్ అంతా దిగేదాకా నేను పెట్టుకున్నాను. ఆ నీస్ వాటర్ దిగినాక నేను మసాలాలన్నీ రెడీ చేసుకోవాలని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూడండి ఏమేమి తీసుకున్నా. ధనియాలు వచ్చి చింతపండు, అల్లం, చిన్నులపాయలు అన్నీ తీసుకున్నాను. ఉల్లిపాయలు, కొత్తిమీర ఉంది. అన్ని రకాలుగా నేను వంటల్లో ప్రతి ఐటెం కూడా వేసుకుంటాను. అవేమో వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎందుకంటే ఈ వెరైటీ ఒక రకంగా టేస్టీగా భలే బాగుంటుంది. నేను ఏ వంటకం చేసినా చాలా సూపర్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను తయారీ విధానం ఏంటో మీకు చూపిస్తాను. ఆ చేపలు కూడా చూడండి ఎంత మంచిగా రుద్దేసి ఇలా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే బార్ చేప ముక్కలే బాగుంటాయని పులుసుకి నేను అలా పెట్టుకున్నాను. తలలు మాత్రం ఒక పక్కన నేను సైడ్లో పట్టుకుని కట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను కత్తిపేట పెద్దది ఉంటుంది, అందుకోసం ఫ్రెండ్ జాగ్రత్తగా కట్ చేసుకున్నాను. చూడండి, ఒక స్టవ్ మీద నేను గిన్నె పెట్టేసాను. చాలా ఎడల్పుగా చక్కగా బరువుగా ఉంటుంది ఆ గిన్నె, మాత్రం సూపర్గా ఉంటుంది. నేను మాత్రం తగినంత నూనె వేసుకున్నాను. ఎందుకంటే నూనె నీ స్కూల్లో మాత్రం కొంచెం నూనె ఎక్కువగానే వాడతాను. ఈరోజు నేను మాత్రం సన్ఫ్లవరే వాడాను. ఎందుకంటే కొంచెం నా ఒంట్లో బాగలేక గొంతు బాగా నొప్పి ఉంది. ఇప్పుడు శనగ నూనె వాడితే కొంచెం మళ్ళీ ప్రాబ్లం వచ్చిద్ది అని అట్లా వాడుతున్నాను నేను. చూడండి, నేను ఆవాలు వేసుకున్నాను, మెంతులు వేసుకున్నాను. ఎందుకంటే అన్ని దినుసులు వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. చూడండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసుకున్నాను. సూపర్ టేస్టీగా మీ వంటలకు ప్రతి వంట కూడా చాలా సూపర్గా ఉంటుంది. నేను మాత్రం వంటలు చేసినవి కొంచెం కామెంట్ కూడా పెడుతుండండి. ఇదంతా అప్పుడు దాకా మేము మాట్లాడుకున్నాం, అదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలా. దాంట్లో నేను కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు చక్కగా సూపర్గా నేను ఫ్రై చేసుకున్నాను. తగినంత హింగువ వేసుకున్నాను. ఎందుకంటే ఈసారి గడ్డ హింగువ చూపిస్తాను ఫ్రెండ్, మీరు చూస్తారు. కానీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి బారుగానే వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చీల్చి వేసుకోవచ్చు, కానీ గింజలు వస్తే కొంచెం హెల్త్ బాగలేదని అట్లా వేసుకుంటాను నేను. చూడండి, నేను తగినంత పసుపు వేసుకున్నాను. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి మాత్రం పల్సంగా కట్ చేసుకుని వేసుకోండి, పులుసులో బాగుంటుంది. ఇలా అయినా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మంచిగా పులుసు పట్టేసి భలే టేస్ట్ వచ్చింది. పచ్చిమిర్చి తినేవాళ్ళైతే బాగా తినవచ్చు. నేను రాళ్ళు ఉప్పు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, రాళ్ళు ఉప్పు వేసుకున్నాక, పసుపు వేసుకున్నాక మంచిగా మగ్గించుకుంటే అప్పుడు మన కూరలో గ్రేవీ సూపర్గా ఉంటుంది. అందుకోసం నేను కొంచెం టైం పట్టినా కూడా నేను చిన్నగా మంచిగా మగ్గించుకుని నేను వంటకాలు మొదలు పెట్టుకుంటాను. ఎందుకంటే హడాహుడిగా వంట చేయను. హడాహుడిగా వంట చేసి అస్సలు టేస్ట్ ఉండదు. నాకు ఒకరు హెల్ప్ చేసినా కూడా నాకు నచ్చదు. నేను వంట దగ్గర వస్తే పక్కన మనిషి నా దగ్గర నిలబడి అది ఇది అని అస్సలు నేను అడగను. నా అంత దూరం నేను ఒక్కదాన్ని నిలబడి పొయ్యి దగ్గర మంచిగా వంట చేస్తాను. ఎందుకంటే హడాహుడి నలుగురిని పెట్టుకుని హడాహుడిగా వంట చేస్తే ఆ వంట కూడా బాగుండదు, నాకు నచ్చదు. నువ్వు టేస్ట్ చూడు, నువ్వు రుచి చూడు, కూర ఎలా ఉంది ఏంటి అని చెప్పుకుంటుంటారు. నాకు అసలు అది నచ్చదు. బాగుండని ఉండకపోతే నేనే కరెక్ట్గా నిలబడి సూపర్గా చూసి నేను వంట చేసేస్తాను ఫ్రెండ్. ఇప్పుడు చూడండి, నేను సాంబార్ కారం వేసుకుంటున్నాను, తగినంత సాంబార్ కారం. ఎప్పుడు కూడా మా అమ్మ వీడియో తీయటం తప్ప హెల్ప్ మాత్రం ఉండదు వంట దగ్గర. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తీసుకొని ఒకరి హెల్ప్ వంట దగ్గర మాత్రం. ఎందుకంటే ఒకరు పక్కన నిలబడి అది ఇది చెప్తున్నా కూడా నేను మిస్ అయిపోతానని ఎవరికి నేను ఇది వండుతున్నాను, ఇలా చేస్తున్నారు, మీరు వచ్చి పొయ్యి దగ్గర నాకు కొంచెం హెల్ప్ చేయండి, నాకు అందించండి అని అసలు అడగను. కానీ మా అమ్మాయి మాత్రం పాపం వీడియో తీసేటప్పుడు అక్కడ గిన్నెలు అన్నీ నాకు కొంచెం అందించిద్ది, పక్కన పెట్టిద్ది. అమ్మ ఇక్కడ పెట్టానమ్మా అనేది. మా అమ్మ పెట్టేదాకా నేనేం చేస్తానంటే ఇక్కడ పొయ్యి దగ్గర అంతా రెడీ చేసుకుని సైడ్లో పెట్టుకుంటాను. ఏదైనా గబక్కన అందించాలంటే మా అమ్మాయి పాపం వీడియో తీసేటప్పుడే పక్కన తీసుకొచ్చి పెట్టి నాకు అందించిద్ది. అందుకోసం మా అమ్మాయి హెల్ప్ ఎందుకు తీసుకుంటానంటే
పక్కనే నిలబడి ఉంటుంది అమ్మాయి, అందుకోసం అమ్మాయి హెల్ప్ తీసుకుంటాను. లేకపోతే ఆ హెల్ప్ కూడా నేను తీసుకోను. ఎందుకంటే వంటలో వచ్చి 4 చేతులు పడితే వంట సెట్ అవ్వదు, వంట బాగుండదు. ఒక చెయ్యి మీద వంట చేస్తేనే బాగుంటుంది. అందుకోసం నేను ఎప్పుడు కూడా నేనే చేసుకుంటాను. ఎంత ఆరోగ్యం బాగుండని బాగుండకపోని అన్నీ వైనంగా నేను రెడీ చేసుకుని ఫస్ట్ అప్పుడు నేను వీడియో దగ్గర వెళ్ళిపోతాను. ఒక్కటి తక్కువ ఉన్నా కూడా నాకు వంట చేయాలన్నా కూడా ఇష్టం ఉండదు, అన్నీ ఉండాలి నాకు. అందుకోసం ఈరోజు ఈ వంట చేస్తున్నానంటే అన్నీ నేను ఒకటి ఒకటి అన్నీ వైనంగా తీసుకుని జాగ్రత్తగా సెట్ చేసుకుంటాను. జాగ్రత్తగా సెట్ చేసి అప్పుడు నేను వంట మొదలు పెట్టేస్తాను. ఒకటి ఉండి ఒకటి లేకపోతే కూడా ఆ వంట చేయాలన్నా కూడా ఇబ్బంది అయిపోద్ది. కానీ ఒక్కొక్క టయానికి మాకు ఇక్కడ కొన్ని దొరకవు. కానీ దొరకలేనప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి నా వంట చేంజ్ చేసేస్తాను. చూడండి, మసాలా దినుసులన్నీ చక్కగా మిక్సీ పట్టేశాను కదా, ఆ మసాలా దినుసులన్నీ ఇప్పుడు నేను వేసుకుని మంచిగా మగ్గించుకుంటాను. మీకు ఇష్టమైతే కొబ్బరి మసాలా వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు తీసేసేయండి. కొబ్బరి మసాలా వేసేది ఏంటంటే కారణం కొంచెం టేస్ట్ వచ్చిద్దని, అందుకోసం నేను కొబ్బరి మసాలా, అల్లం, చిన్నులపాయలు, ధనియాలు, లవంగా చెక్క, దాల్చిన చెక్క అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను అదంతా నేను మెత్తగా మిక్సీ పట్టలేదు, లైట్గా కొంచెం కచ్చా పక్కగా మిక్సీ పట్టాను. మరీ మెత్తంగా గ్రేవీలాగా మరీ పల్సంగా మెత్తంగా చేయకుండా ఒక సుమారుగా నేను చేసేసాను. ఎందుకంటే అట్టా పొడి మసాలా లాగా ఉంటే పులుసులో భలే బాగుంటుంది. నేను అందుకోసం ఎక్కువ పొడి మసాలా ఎక్కువ వాడతాను నేను. కొంతమంది అంటారు కొబ్బరి వేసుకుంటే పులుసు తీయగా ఉంటుందిగా అంటారు, కానీ ఏం తీపి ఉండదు. మేము వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు తక్కువ వేసుకుంటే టేస్ట్ వచ్చిద్ది, ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోకూడదు. అలా ఎక్కువ వాడామనుకో ఉల్లిపాయ, అప్పుడు మనకు పులుసు తీయగా అనిపించింది. లైట్గా కొంచెం కొబ్బరి మసాలా ఉంటేనే మనకు అప్పుడు అంత టేస్ట్ వచ్చింది, బాగుంటుంది. పులుసు కూడా గ్రేవీ కూడా చిక్కదనం ఉంటుంది, భలే టేస్ట్ వచ్చింది. అందుకోసం ఎప్పుడు కూడా నేను పొడి మసాలానే వేసుకుంటాను కొబ్బరిది, లేకపోతే మెత్తంగా మిక్సీ పట్టి గ్రేవీలాగా మంచిగా ఉన్నట్టుగా జ్యూసీగా అలా వేసుకుంటాను. అప్పుడు వేసుకుంటే నాకు ఇష్టం కలిగిద్ది. ఆ కూర పులుసు ఏదైనా కూడా నిండు తరం అనిపించింది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను జార్లో కొంచెం వాటర్ వేసుకుని పెట్టుకున్నానుగా, ఆ వాటర్ కూడా నేను కొంచెం కూడా వదిలిపెట్టకుండా వేసుకున్నాను. ఎందుకంటే ఆ మిక్సీ పెట్టేశాను కదా మసాలా, దాంట్లోనే జార్లోని వాటర్ వేసుకుని ఎందుకు వేసుకున్నానంటే ఈ మసాలా అంతా మంచిగా మగ్గించుకోవటానికి కొంచెం వాటర్ వేసుకోవాలా. మరీ వాటర్ వేసుకోకుండా మంచిగా మగ్గించుకోవాలని కూడా అడుగు పట్టేసిద్ది. అలా అడుగు పడితే కూర బాగుండదు అని నేను కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసుకున్నాక మళ్ళీ మగ్గించుకుంటాను. చూడండి సూపర్గా ఎలా మగ్గుతుందో. నేను ఏ కూర ఏ వెరైటీ ఉన్నా కూడా ఒక థ్రిల్లింగ్ ఉంటుంది, ఒక టేస్ట్ ఉంటుంది, సూపర్గా బాగుంటుంది. కూర కూడా 4-5 రోజుల దాకా అస్సలు పాడవదు, అంత బాగుంటుంది. అంత మంచిగా ఫ్రై చేసుకుంటాను, అంత మంచిగా మగ్గించుకుంటాను. కూర కూడా అంత బాగుంటుంది. చూడండి, మా ఇంట్లో చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే నేను ఏరేగా పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు బండి వచ్చిద్దిగా, వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు కొన్ని చిన్న ఉల్లిపాయలు, బుజ్జి ఉల్లిపాయలు కూడా తీసుకుని వేసుకుంటాను నేను. ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకున్నాను, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నాను. చూడండి, ఆ మసాలాలు ఇది కూడా మంచిగా మగ్గించుకోవాలా. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం మగ్గి ఉంది కదా, ఎందుకంటే ఇప్పుడు మగ్గింది కదా ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం మగ్గించుకుంటే ఉల్లిపాయ మరీ మగ్గించుకోవటం అంటే ఓవర్గా మగ్గించుకోకూడదు, మెత్తబడిపోయి రెక్కలు ఊడిపోతాయి. సుమారుగా నేను సుమారుగా ఉన్నట్టుగా చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను బార్ చేపలే వేసుకుంటున్నాను. దాంట్లో 2 ముక్కలు చేసుకోవచ్చు, కానీ నాకు ఆ వెరైటీ నచ్చలేదు. ఇప్పుడు ఈ స్టైల్ మార్చేస్తాను. మళ్ళీ నేను చిన్న చేపలు ఉన్నప్పుడు ఇట్లా బారుగా పులుసు వేసుకుంటే ఒక్క చేప వేసుకుని కొంచెం పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. అందుకోసం పొట్టాలంతా చీల్చేసి లోపలంతా పేగులన్నీ లాగేసి తీసేసి శుభ్రంగా చక్కగా వాష్ చేసుకుని నేను బార్ చేపలు వేసుకున్నాను. కొంచెం పులుసుగా వేసుకుని కూడా ఒక్క ముక్క వేసుకుని తిన్నా కూడా చాలు. ఎందుకంటే బార్ చేప కదా 2 ముక్కలు అవుతాయి, కానీ నేను ఒకే చేప వేస్తాను వేసేటప్పుడు. అందుకోసం ఆ వెరైటీ నేను చాలా స్పెషల్గా చేస్తున్నాను. మీకు కూడా చిన్న చేపలు వచ్చినప్పుడు బార్ చేపలే పులుసులు వేసుకోండి, ముక్కలు లేకుండా ఒకే చేప వేసుకుని శుభ్రంగా పులుసు వేసుకొని తినవచ్చు. చూడండి, నేను ఎందుకంటే అట్లా మార్చేస్తున్నానంటే చేప ఒకవైపు కొంచెం మాడినట్టుగా, ఒకవైపు మసాలా పట్టినట్టుగా ఉంటుంది. రెండో వైపు కూడా మార్చుకుంటే మనకి ఏమైందంటే మసాలా పట్టి చేప బాగుంటుంది. అందుకోసం నేను చిన్నగా కలుపుకుంటున్నాను. చూడండి, అన్నీ కలిపేసాను ముక్కలని, చాలా మసాలా అంతా పట్టేసింది ముక్కకి. ఇప్పుడు నేను చింతపండు రసం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రసం నేను వడబెట్టే కారణం కూడా దాంట్లో కూడా కొంచెం అప్పుడప్పుడు ఏమవుతుందంటే చింతపండులో కొంచెం రాళ్ళు ఇసుక ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటో చింతపండు
తీసేటప్పుడు నాకు చేతికి అంటుకున్నట్టుగా అనిపించింది. అందుకోసం డౌట్ వస్తే అంతా నేను వడబెట్టేసాను. చింతపండు రసం అంతా మంచిగా వడబెట్టేసాను. ఆ పండు రసం అంతా వడబెట్టినాక మంచిగా నేను కలుపుకుంటాను. ఎందుకంటే ముక్కలు కూడా చెదరకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ముక్కలన్నీ చదరకుండా నేను జాగ్రత్తగా చింతపండు పులుసు వేసుకుని చక్కగా కలబడిచ్చాను. నేను ఒక స్పూన్ అయినా ఒక గంట అయినా పెట్టాను. గిన్నె మంచిగా తిప్పేసి చూడండి, ఇప్పుడు పులుసు ఎంత గుమగుమలాడిపోతుందో, ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఫ్రెండ్స్, ఈరోజు నా గొంతు అసలు ఏం బాగలేదు, భలే గొంతు నొప్పి వస్తుంది. లాస్ట్లో ఫైనల్ టచ్ చూడండి, నేను కరివేపాకు వేసుకుంటున్నాను. ఎందుకంటే కరివేపాకు వేసినా కూడా ఎంత బాగుంటుందో పులుసు ఉడికేటప్పుడు. కొంతమంది ఎక్కువ కొత్తిమీర అని ఇష్టపడతారు, నాకు అంత ఇష్టం ఉండదు. లాస్ట్లో మళ్ళీ చూడండి, నేను జీలకర్ర చేత్తో మంచిగా నలిపేసి జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర ఇది కరివేపాకు వాసనతో ఎంత బాగుంటుందో పులుసు, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఆ కరివేపాకు కూడా ఎప్పుడు కూడా నా ఫ్రెష్గా ఉండాలా, నేను ఫ్రెష్ కరివేపాకే వేసుకోవాలా. నేను చెట్టు కూడా వేసుకున్నాను. ఎందుకంటే నా యూట్యూబ్ ఉంది కదా, ఒకరి దగ్గర వెళ్ళి అడిగితే ఫ్రెండ్స్ ఒకసారి ఇస్తారు మంచితనం మీద, ఒకసారి మా మీద కోపం ఉందనుకోండి ఏమంటారు, లేదమ్మా ఇప్పుడు కొయ్యము, ఇప్పుడు కరివేపాకు లేదు, చెట్టుకు అయిపోతుంది కరివేపాకు అట్లా అంటారు. ఆ మాట నాకు అర్థమయ్యి నాకు కొంచెం తెలుసుకుంటాను గబక్కనే ఎదురు మనిషి క్యారెక్టర్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూడండి, చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. సూపర్గా చిన్న బొచ్చ చేప పులుసు రెడీ అయిపోయింది. ఎంత కమ్మటి వాసన, ఎంత గుమగుమలాడిపోతుందో. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న బొచ్చ చేప పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి.